హాయ్ అండి. సంక్రాంతి పండగ వస్తుంది కదా. పండగ వచ్చింది అంటే మనకి బాగా ఇష్టమైంది ప్రతిసారి కంపల్సరీ ముందుగా గుర్తొచ్చేది సంక్రాంతికి అంటే హాలిడేస్. ఫస్ట్ ఎప్పుడు ఎన్ని రోజులు హాలిడేస్ వస్తుంది అనేది చూసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ముగ్గులు. ఈ సంక్రాంతి పండగకి స్పెషల్గా ఏ ముగ్గులు వేయాలి, ఎవరెవరు ఏమేమి వేస్తున్నారు, కలర్స్ ఎలా వేయాలి, ఇదొకటి చూసుకుంటాము. ఆ తర్వాత మూవీస్. ఎలాగో హాలిడేస్ వస్తాయి కదా, ఏ మూవీస్ చూడాలి, కొత్తవి ఎన్ని చూడాలి, ఏమేమి చూడాలి, పెండింగ్లో ఉన్నవి, ఇది కూడా చూసుకుంటాం. అలానే పిండి వంటలు. మనందరికీ ఆల్మోస్ట్ ఈ సంక్రాంతి టైంలో ప్రతి ఒక్కరము సెర్చ్ చేసుకునేది దీని గురించే. అయితే వీటన్నిటిలో ఇప్పుడు మనం పిండి వంటల గురించి మాట్లాడుకుందాం. మనందరికీ బాగా ఇష్టమైన టాపిక్ పిండి వంటలు. అయితే ఒకప్పటి రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది అంటే ఇంటికి పిల్లలు వస్తారు, చుట్టాలు వస్తారు. ఇలా ముందు నుంచే దాదాపుగా ఒక 20 రోజుల ముందు నుంచే పిండి వంటలు చేయడం స్టార్ట్ చేస్తారు. పిండి వంటలు చెయ్యాలి అంటే మనం ఒక్కలమే చేసుకునే ఛాన్సే ఉండదండి. నేను చెయ్యాలి, నాకు సపోర్ట్గా పక్కన ఒకరిద్దరు వస్తారు. మావి అయిపోయిన తర్వాత మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకే హెల్ప్ చేయాలి. ఇలా పిండి వంటలు చేసుకోవాలి అంటే చుట్టాలందరూ కలిసి కలివిడిగా చేసుకుంటారు పిండి వంటలు. కాలక్రమేణా మనకి పిండి వంటలు చేసే విధానం మారుతూ వస్తుంది. కాలక్రమేణా అంటే ఎవరికి వాళ్ళం వంటలు చేసుకోవడానికి బిజీ అయిపోయి ఇప్పుడు ఇంట్లో చేసుకునే అంత టైం కూడా సరిపోవట్లేదు, బాగా బిజీ అవ్వటం వల్ల. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసరికి మనకి పిండి వంటలు అంటే సింపుల్గా చక్రాలు, లేదు ఒక్కొక్క ఏరియాలో జంతికలు అని పిలుస్తారు. జంతికలు ఒక ½ కేజీ కానీ కేజీ కానీ, మిక్చర్ 1 కిలో, అలానే స్వీట్ ఏం తీసుకుందాము, పూతరేకులు తీసుకుందామా, లడ్డూ తీసుకుందామా, ఇది ఒక ½ కేజీ కానీ కేజీ కానీ తీసుకున్నామా, అంతే సింపుల్ మన పిండి వంటలు అయిపోతుంది. ఎందుకంటే చేసే టైం సరిపోదు, ఎవరికి వాళ్ళం బిజీ. ఒకప్పుడు ఏంటంటే చాలా హెల్దీగా ఉండేదండి, ఏది చేసుకున్నా ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు, అన్నీ మనం బయటే కొంటే కొంచెం అంటే బయట ఎలా ఏ ఆయిల్స్ వాడతారో ఎలా చేస్తారో అన్నది తెలియదు కదా. కాబట్టి మనకి ఎక్కువగా ఇప్పుడు తినే ప్రతి ఫుడ్ కూడా కెమికల్స్ యాడ్ చేయకుండా రావట్లేదు. కాబట్టి మన చేతిలో లేనిది ఏమీ చేయలేము, కానీ మన చేతిలో ఉన్న కొన్నైనా సరే మనం మార్చుకోవడానికి అవుతుంది. కుదిరితే మీకు కనుక కొంచెం టైం సరిపోయింది అంటే కనీసం 1 రోజైనా కేటాయించుకొని చక్కగా పిండి వంటలు ఇంట్లోనే చేయడానికి ట్రై చేయండి. అంటే మనం చేసుకునే దాంట్లో కొంచెం అయినా సరే హెల్దీగా తినొచ్చు పిండి వంటలు కూడా. ఆల్రెడీ మరి మీరు పిండి వంటలు ఎలా చేశారు? మీరైతే చక్కగా ఇంట్లోనే చేసుకుంటారా, లేదు అంటే మీరు బయట బేకరీలో నుంచి తీసుకుంటారా? ఎలా చేస్తారు? ఎలా చేసినా ఓకే, కానీ కొంచెం హెల్దీగా ఉండేలాగా చూసుకుంటే చాలా బెస్ట్. కాబట్టి ఇంట్లో చేయడానికి ట్రై చేయండి.